హలో ఆల్, నేను ఈ మధ్య చేసిన వీడియోస్కి హ్యూజ్ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం నేను చాలామందిని అడుగుతున్న దాని ప్రకారము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో రాయండి. ఆ కమెంట్స్ను మేము తీసుకొని మీకు వీడియోస్ చేస్తాము అన్నప్పుడు చాలామంది చాలా కమెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో వాటిల్లో బెస్ట్ కమెంట్ నేను చూస్ చేసుకున్నది ఏంటి అంటే, సార్ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయమన్నారు. బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, మాకు టెక్నికల్గా పెద్దగా తెలియదు, HTML కోడ్ రాదు, CSS అంటే ఏంటో తెలియదు. సో మేము మరి బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, కానీ మాకు ఒక ఏరియాలో నాలెడ్జ్ ఉంది, ఒక ఏరియాలో ఎక్స్పర్టిజం ఉంది, దాన్ని మేము బ్లాగింగ్ స్టార్ట్ చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్లాగింగ్ అనేది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెంట్గా మీ నాలెడ్జ్ మీరు షేర్ చేసుకుంటూ మీ వ్యూవర్షిప్ని బిల్డ్ చేసుకుంటే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు రావడం అనేది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ ప్లేస్ చేసిన రోజులు మీకు మనీ వస్తూనే ఉంటాయి. సో ఇంట్లో కూర్చొని కూడా ప్లెంటీ ఆఫ్ మనీని సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్లాగర్స్. సో బ్లాగింగ్ అనేది సింపుల్ జాబ్ కాదు. డెఫినెట్గా నేను అందరిలాగా చాలా ఈజీ చేసేసుకోండి అని చెప్పను. కాకపోతే ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎఫర్ట్స్ ప్లేస్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో బిఫోర్ దాట్ మీరు ఈ SR ప్రొడక్షన్ అనే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని అక్కడ క్లిక్ చేయండి. అండ్ దాని పక్కన బెల్ వస్తుంది, ఆ బెల్ను క్లిక్ చేయండి. దానివల్ల మీకు మేము ఫ్యూచర్లో చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు ఏదైనా కమెంట్ పెడితే ఆ కమెంట్ను మేము వీడియో చేయడం వలన ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే ఈరోజు ఒక వితిన్ 30 minutesలో మీరు మీ వెబ్సైట్ని ఎలా ఆప్ చేయాలనేది చూపించబోతున్నాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను నా బ్లాగింగ్ అంతా కూడా డొమైన్ ఇండియాలో హోస్ట్ చేసుకోవడము, తర్వాత వచ్చేసి నా హోస్ట్ నేమ్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉండడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఏదైనా ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే మీకంటే ఒక డొమైన్ నేమ్ ఉండాలి. సో డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాము, google.com అనేది ఒక డొమైన్ నేమ్. అలాగే ఇక్కడ చూసినట్లయితే pmsuguru.com, digitaldisruption.com, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డొమైన్ నేమ్స్ ఎవరెవరో వాడుతున్నవి అనమాట. సో అలాగే మీకు ఏదన్నా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్న్ మనీ ఆన్లైన్ అనే డొమైన్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఆ డొమైన్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది చూసుకోండి. సో యాక్చువల్గా ఇంత పెద్ద డొమైన్ నేమ్ పెట్టుకోవడం అనేది కొంచెం సో ఇప్పుడు చూసినట్లయితే ఈ డొమైన్ నేమ్ అనేది అవైలబుల్లో లేదు. ఇది కొన్ని సజెషన్స్ ఇస్తుంది అనమాట మీకు. అలాగే మీరు ఏదైనా సరే, మీకు ఒకవేళ మీ ఇంటి పేరుతో పెట్టుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ sugurus.com, జస్ట్ నా ఇంటి పేరుతో నేను ట్రై చేస్తున్నాను. సో sugurus.com అనేది ఉందా లేదా, సో ఇట్స్ అవైలబుల్. సో అవైలబుల్ ఉన్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్డర్ డొమైన్ విత్ హోస్టింగా లేకపోతే ఆర్డర్ డొమైన్ ఓన్లీ అని రెండు వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, డోంట్ వరీ, నేను ఈ లింక్ను మీకు సబ్స్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు హ్యాపీగా ఆ లింక్ను క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్లీ ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత నేను చేస్తున్న స్టెప్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో ఇది అవైలబుల్లో ఉంది. సో మనకి ఏదైనా సరే ఒక డొమైన్ను తీసుకున్న తర్వాత ఆ డొమైన్కి వచ్చేసి హోస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఒక డొమైన్ను తీసుకున్న తర్వాత దాన్ని ఒక చోట హోస్ట్ చేయాలనంటే మీ ఫైల్స్ కానీ మీరు ఎక్కడికి మీ యూజర్స్ని డైరెక్ట్ చేస్తున్నారు, సో ఎక్కడికి పోయి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. సో బేసికల్గా ఏంటి అంటే మీ యొక్క వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టబడి ఉంటాయి అన్నమాట. అంటే డొమైన్ అంటే మీరు ఒక ఇంటి అడ్రస్. సో ఆ అడ్రస్ నుంచి ఇది వెళ్ళేసి మీరు అక్కడ పెట్టినటువంటి మీ ఇంట్లో పెట్టినటువంటి వస్తువులను యాక్సెస్ చేయడానికి హోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఓకే, మీరు పలానా ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తారు. సో డైరెక్ట్ చేస్తారనమాట. ఆ డైరెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఏ వస్తువులు ఉన్నాయని చూసుకోవడానికి హోస్టింగ్ అవసరం. సో మీకు బేసికల్గా డొమైన్ అండ్ హోస్టింగ్ రెండు కావాలి కాబట్టి సో ఆర్డర్ డొమైన్ విత్ హోస్టింగ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో దాని తర్వాత మీకు 1 yearకి ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే అల్టిమేట్ తీసుకోవడం వలన ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీకు ఏవైనా మల్టిపుల్ వెబ్సైట్స్, మాకు ఫ్యూచర్లో ఏవైనా వేరే థాట్స్ వచ్చేసి ఆ మల్టిపుల్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అల్టిమేట్ తీసుకోవచ్చు. లేదు అంటే కూడా ప్రీమియం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇట్ సపోర్ట్స్ లైక్ డిస్క్ స్పేస్ ఆఫ్ 10,000 MB అండ్ అట్ ది సేమ్ టైం లైక్ మంత్లీ బ్యాండ్ విడ్త్, ఫ్రీ ఈమెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు మీరు. డొమైన్స్ వచ్చేసి మీరు 5 డొమైన్స్ వరకు ఇందాక చెప్పే కదా, మీరు ఇప్పుడు sugurus.com అని, అలాగే నేను sugurus.comతో పాటు askSugurus.com, స్పెండ్ టైమ్ విత్ sugurus.com అలా ఏది చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో
అలా ఒక 5 డొమైన్స్ మాత్రమే దీంట్లో అలౌడ్ ఉంటుంది. దీంట్లో అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. సో మీకు అన్ని అన్లిమిటెడ్ ఉంటాయి. సో అది కేవలం మీకు $49 మాత్రమే. సో $49 అనేది నేను చేసిన రీసెర్చ్లో ఇట్స్ బెస్ట్ ప్రైస్ ఫర్ 1 ఇయర్. అండ్ ఇది 1 ఇయర్కే కాదు, మీకు 3 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. మీరు ఒకవేళ రియల్గా కమిటెడ్ అయ్యి ఉండి మీకు ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే ఇది 10,409 ఇంక్లూడింగ్ డొమైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది హోస్టింగ్ రెండు వస్తాయి అనమాట మీకు. సో అన్లిమిటెడ్ హోస్టింగ్ అన్నీ వస్తాయి. సో దాని తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఆర్డర్ నౌ. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ షో యూ ఈవెన్ దట్. సో ఒకవేళ మీరు న్యూ కస్టమర్ అయితే ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇక్కడ నుంచి లాగిన్ కావచ్చు. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఒక సింపుల్ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్కి వచ్చినప్పుడు మీకు చిన్న ట్రిక్ ఏంటి అంటే ఈ పర్టికులర్ బ్లాగింగ్ కోసం అని చెప్పేసి మీరు ఒక ఐడిని క్రియేట్ చేసుకోండి. ఒక జీమెయిల్ ఐడిని స్పెసిఫిక్గా క్రియేట్ చేసుకోండి. అది ఎందుకు అంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా సరే ఈ డొమైన్ ఎవరికైనా సెల్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఈ డొమైన్ స్పెసిఫిక్గా మెయింటైన్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ మొబైల్ నెంబర్, పోస్టల్ కోడ్ అండ్ కంట్రీ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. సో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ది రిజిస్టర్ అండ్ దెన్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టు ది పేమెంట్ పేజ్. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఉన్నట్లయితే email ID ఉన్నట్లయితే just put it here and then type the password here. That's it, and it will direct you to the payment page. సో ఇది పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీరు జస్ట్ పేమెంట్ చేస్తే మీకు డొమైన్ హోస్టింగ్ రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారా ఇక్కడ ఇప్పుడైతే అన్పేడ్ అని చూపిస్తుంది. నేను పే నౌ కొడితే ఇది మనకు ఎలా పేమెంట్ చేయాలనేది చూపిస్తుంది. సో టోటల్గా వచ్చేసి ఇంక్లూడింగ్ GST 1,988, ఇట్స్ 13,034. సో 3 ఇయర్స్ వరకు నాకు కావాల్సినటువంటి డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది దీంతో అవైలబిలిటీలో ఉంటుంది. అది కూడా మీరు ఇంకా ఎన్ని డొమైన్స్ కావాలంటే అన్ని డొమైన్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్ని డొమైన్స్ మీరు మళ్ళీ సపరేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఇది వెరీ చీప్, యాక్చువల్గా 300-400 ఉంటుంది రూపాయలు. సో అట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే హోస్టింగ్కి మాత్రం మీరు ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పే చేశారు కాబట్టి. ఇక్కడ చూసినట్లయితే 2019 నుంచి 2022 వరకు మీకు ఈ పర్టికులర్ డొమైన్కు అవైలబిలిటీలో ఉంటుంది. దీనికి సబ్ డొమైన్స్ మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. అది నేను అదర్ వీడియోలో కవర్ చేస్తాను, ఎందుకంటే అది స్కోప్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో నౌ ఓకే, నేను ఎనివే దీనికి పేమెంట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఈ డొమైన్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. సో అట్ ది సేమ్ టైం మీకు ఒకవేళ తర్వాత ఫ్యూచర్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు, తర్వాత ఫ్యూచర్లో రావాలి అనుకుంటే క్లయింట్ లాగిన్ అని ఉంటుంది. సో జస్ట్ గో టు ది క్లయింట్ లాగిన్ అండ్ నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి దాంట్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు సర్వీసెస్లోకి వెళ్తే నా ఎగ్జిస్టింగ్ సర్వీసెస్లో నేను జస్ట్ యాక్టివ్ సర్వీస్ అని ఒకటి తీసుకుంటాను. సో నాకు ఒక యాక్టివ్ సర్వీస్ ఉంది. సో యాక్టివ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీకు యాక్టివ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ దాంట్లోకి వస్తున్నాడు. ఇక్కడ మీరు బాగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ పార్ట్ లాగిన్ టు cPanel. సో మీరు ఏం చేయాలనుకున్నా కూడా cPanel నుంచే చేయాల్సి వస్తుంది అనమాట. cPanel అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు cPanel మీద ఎంత గ్రిప్ తెచ్చుకుంటే మీరు ఆ వెబ్సైట్ను అంత బ్యూటిఫుల్గా చేసుకోగలరు. అంటే ఆ వెబ్సైట్లో అన్ని ఫీచర్స్ను యాడ్ చేసుకోగలరు. సో cPanel అనేది మన కంట్రోల్ ప్యానల్ టైపు. మీరు ఇక్కడ నుంచే ఆ మొత్తం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మీ ఫైల్స్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఫైల్ మేనేజర్. సో cPanel మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో వచ్చేసి మీ వెబ్సైట్ను ఇమీడియట్గా లాంచ్ చేయడం కోసం కాబట్టి నేను దానికి రిలవెంట్ సెక్షన్లోకి వెళ్తాను. సో అది వచ్చేసి మీకు ఇలా డౌన్కి వస్తే సాఫ్టాక్యులస్ అని ఉంటుంది అనమాట. సాఫ్టాక్యులస్లో వర్డ్ ప్రెస్ అని ఉంటుంది. సో ఇది చాలా మంది బ్లాగర్స్ యూజ్ చేస్తున్నటువంటి ద మోస్ట్ ఫేమస్ అప్లికేషన్. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎక్కడైనా సరే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేయండి. వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కూడా వర్డ్ ప్రెస్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దీనికి చాలా ప్లగిన్స్ ఉంటాయి, చాలా ఈజీ టు హ్యాండిల్ అనమాట. సో మీరు దీని మీద ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి. సో మీరు వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేసినట్టునే అది వర్డ్ ప్రెస్ అనేది దీనికి వస్తుంది అనమాట. సో దీంట్లో మీరు ఇప్పుడు నోటీస్ చేసినట్లయితే ఇలా ఆల్రెడీ కొన్ని డొమైన్స్ అనేవి ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. సో మీరు ఒకవేళ న్యూది ఏదన్నా చేయాలి అనుకుంటే జస్ట్ ఇన్స్టాల్ నౌ కొట్టేసి దాని తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్గా వచ్చేసి ఓకే, దాన్ని కూడా చూపిస్తాను క్విక్గా. ఇప్పుడు ఇన్స్టాల్ నౌ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ డొమైన్ను చేసుకోవాలి అని అడుగుతుంది అనమాట అది. సో ఆ డొమైన్ ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు pmsuguru.com లేకపోతే pmsuguru richbasket.com అనుకున్నారు, అది మీకు ఎక్కడ సేవ్ కావాలి అనేది మీరు చూసుకోవచ్చు. మీరు WP అనే దాంట్లో కంటే డైరెక్ట్గా పెట్టుకోవడం మేలు. సో దట్ లైక్ URL అనేది డైరెక్ట్ అవుతుంది అక్కడికి. అండ్ HTTP అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ కస్టమైజ్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు.
లెట్స్ సే లైక్ test@123. సో అది ఒక గుడ్ అనింది ఒక అడ్మిన్ తర్వాత ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ యొక్క వర్డ్ ప్రెస్ ఛానల్ను తర్వాత వర్డ్ ప్రెస్ యొక్క సెట్టింగ్స్ను మీరు మేనేజ్ చేయడానికి తర్వాత మీ బ్లాగింగ్ అనేది రాయడానికి మీ పోస్టులు రాయడానికి వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి తర్వాత అది మీకు ఏదైనా నోటిఫికేషన్ రావాలంటే దేనికి రావాలి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది నేను ఇంకో దాంట్లో డీటెయిల్గా చేస్తాను. మీకు ఇది ఇన్స్టాల్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పడానికి ఇక్కడ ఒక క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అయిపోయిందా? సో ఇప్పుడు మీకు ఏంటి అంటే మీకు ఇదంతా అయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ది ఇన్స్టాల్, మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, రైట్? ఇదంతా మీరు సి ప్యానల్లో చేశారు. ఇక్కడ నుంచి సి ప్యానల్కి వచ్చేసి సి ప్యానల్లో వర్డ్ ప్రెస్ అనే దాన్ని క్లిక్ చేసి ఇది చేశారనమాట. సో మీకు ఎక్కడైనా అర్థం కాకుంటే పాజ్ ఇవ్వండి, పాజ్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఆ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత మళ్ళీ ప్లే కొట్టండి, ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జిస్టింగ్ వర్డ్ ప్రెస్ని తీసుకుంటాను. వర్డ్ ప్రెస్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే pmsuguru.com/wp-admin అని వస్తుంది అనమాట. ఇది సో మీరు ఇది ఎప్పుడైతే ఇది మీ యొక్క డొమైన్ యాక్చువల్గా మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం చూస్తే మీ డొమైన్ నేమ్ /wp-admin అని వస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే ఇది అడ్మిన్కు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో అడ్మిన్లో వచ్చేసి మీకు రెండు రకాలుగా లాగిన్ కావచ్చు. ఒకటి వర్డ్ ప్రెస్ లాగిన్ అంటే వర్డ్ ప్రెస్తో లాగిన్ కావచ్చు. రెండోది వచ్చేసి లాగిన్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను యాక్చువల్గా నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాను. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రాబర్ట్ అనేది క్లిక్ చేయండి. సో యువర్ నాట్ రోబోట్, యువర్ హ్యూమన్ బీయింగ్. సో దట్ ఈస్ ఐడెంటిఫైడ్ బికాజ్ నా ఐపీ అడ్రస్ ఎప్పుడు దాంట్లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ లాగిన్. సో లాగిన్ కొట్టిన తర్వాత మీకు దీంట్లో కూడా నేను ఈ ఫీచర్స్ అన్ని వేరే వీడియోస్లో కవర్ చేస్తాను. అది కూడా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటేనే, ఎందుకంటే మీరు ఈ వీడియో లైక్ చేయకుంటే నాకు మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నారా లేదా అనేది తెలియదు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారా లేదా అనేది తెలియదు. సో అది తెలియకుంటే మాత్రం నేను ఇటువంటి వీడియోస్ చేయడం వేస్ట్ అనేసి మానేస్తాను అనమాట. సో మీకు ఒకవేళ రియల్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు అడ్మిన్ ప్యానల్లోకి ఎంటర్ అయిన తర్వాత పోస్ట్ అని ఉంటుంది అనమాట. అండ్ దానికంటే ముందు మీరు థీమ్స్ అనేది ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ థీమ్ అనేది అది మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఏదో ఒక థీమ్ను చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ థీమ్స్ కూడా ఏవేవి ఫేమస్ థీమ్స్ అవి ఎలా మీకు ఉపయోగపడతాయి అనేది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో చేస్తాను. ఒకవేళ మీరు కిందన్న లైక్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం అని చెప్పేసి నేను చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఓకే మీకు నాకు ఆల్రెడీ ఒక థీమ్ అనేది ఉంది, ఆ థీమ్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఏం చేస్తానంటే ఒక పోస్ట్ను యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇది రాయబోయే బ్లాగ్ అనమాట. సో యాడ్ న్యూ, ఇవన్నీ చూసారు కదా, ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒకే రోజు మీరు నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకే రోజు నేను ఐ డోంట్ వాంట్ టు ఫ్లడ్ యూ. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కంప్లీట్ వీడియోలో స్కోప్ వచ్చేసి ఓన్లీ మీరు మీ వెబ్సైట్ను ఒక పోస్ట్ ద్వారా అప్లోడ్ చేయడము, అప్డేట్ చేయడము. సో దానికోసం అని చెప్పేసి ఇంత చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి నేనేం రాస్తానంటే ఓకే చేంజెస్ ఇన్ పిఎం ఫ్రమ్ 16th December 2000 PMPX. ఇంకా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి మీరు ఇంకా ఏదైనా సరే టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అదంతా అయిన తర్వాత సో కింద వచ్చేసి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ స్టార్ట్ రైటింగ్. ఓకే మీకు ఏదైనా మీ దేని గురించి రాద్దాం అనుకుంటున్నారు, సో దాని గురించి మీరు ఇక్కడ రాయాలన్నమాట. సో ఓకే చేంజెస్ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ఓకే మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీరు చేయవలసిందంతా ఏంటంటే పబ్లిష్ అనే బటన్ ఉంటుంది కదా, పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేయడం. నేను ఇది పబ్లిష్ చేయట్లేదు ఎందుకంటే నేను ఈ పోస్ట్ను పబ్లిష్ చేస్తే అది నా పర్టికులర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది అనమాట. సో మీరు ఏదైనా సరే ఇక్కడ టైప్ చేసింది అక్కడ పబ్లిష్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిష్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఇది నా pmsuguru.com నేను రాస్తున్నటువంటి బ్లాగింగ్ పిఎంపీ మీద. సో అది వచ్చేసి మీకు ఆ పర్టికులర్ థీమ్ను బేస్ చేసుకొని ఇలా డిస్ప్లే అవుతుంది. సో పిఎంపీ ఎగ్జామ్ చేంజెస్ 16th December 2019. ఇక్కడ మీరు రీడ్ మోర్ కొడితే ఇది ఆల్రెడీ నేను పబ్లిష్ చేసినటువంటి పోస్ట్. సో ఆ పబ్లిష్ చేసినటువంటి పోస్ట్ ఇలా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఏంటి అంటే మీ బ్లాగింగ్ అనేది అప్ అయిపోయినట్లే దీంతో. సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్, ఇది చాలా సింపుల్. మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో కండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ప్రతి డౌట్ను క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్గా ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ అయితే నాకు తెలిసినంత వరకు మీ వెబ్సైట్ను బ్రింగప్ చేయడానికి ఇంతవరకు లేదు. సో మీకు కావాల్సిందంతా టు రీక్యాప్, ఒక
జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, స్పెసిఫిక్ జీమెయిల్ అకౌంట్. దాంతో మీరు domainindia.org మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు ఈ పేజ్కు రీడైరెక్ట్ కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ అవసరం అవుతాయి. సో డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకున్న తర్వాత మీరు వర్డ్ ప్రెస్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది cPanel నుంచి. సో వర్డ్ ప్రెస్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ వర్డ్ ప్రెస్లోకి లాగిన్ అయ్యేసి అడ్మిన్ లాగా పోస్ట్ అనేది పబ్లిష్ చేయాలన్నమాట. సో ఆ పోస్ట్ను పబ్లిష్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఆ యూఆర్ఎల్ని యూజ్ చేసుకుంటే దాంట్లో మీకు ఆ పోస్ట్ అనేది కనపడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లవ్డ్ అండ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో అండ్ డోంట్ ఫర్గెట్, అండ్ ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి ఇలాంటివి మీకు ఇంకా ఫ్యూచర్లో తెలుసుకోవాలి, బ్లాగింగ్ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను చేసిన ఆ వీడియోని లైక్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ గంట బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయడం వలన మీకు మేము ఫ్యూచర్లో చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్.